హలో 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 వచ్చేసింది మీ మాటల మాంత్రిక సెప్టెంబర్ 25th రివ్యూతో. సో ఎస్టర్డే ఎపిసోడ్లో మన సీత చీఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లాన్ సెలెక్షన్ అనమాట. పాత క్లాన్స్ని డిజాల్వ్ చేసేసాడు. చేసి వాళ్ళకి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు అనమాట. బిగ్ బాస్ కూడా ఏం తక్కువ కాదు. మనం ఏదో బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాం అని మనం అనుకుంటాం, కానీ అక్కడ బిగ్ బాస్ అంతా ఆడిస్తూ ఉంటాడు. ఎవరిని ముందు పిలవాలి, ఎవరిని వెనక్కి పిలవాలి అన్నీ వాడికి తెలుసు. ముందు పిలిచిన వాళ్ళు ఆబ్వియస్లీ అనుకున్న వాళ్ళకి ఆప్షన్ ఎట్లా ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఒక్కొక్కరు స్టార్ట్ చేశారు. చూడాలి భయ్య, మామూలుగా కాదు అసలు. స్టార్టింగ్ విష్ణుప్రియ తన నిఖిల్ క్లాన్లో తనకి కన్సిడరేషన్ లేదు. సో షీ వాంట్ టు గో టు సీతాస్ క్లాన్ అన్నట్టు. ఎనీవే సీత కూడా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆబ్వియస్లీ దాంట్లోకి వెళ్తానంది. సో నిఖిల్ ఫేస్ ముడుచుకోవడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు, విష్ణుయే కదా ఫ్రెండ్ కదా వెళ్ళింది అనుకున్నాడు. కానీ ఒక్కొక్కరు వెళ్ళడం చూసి నిఖిల్ పాప అసలు ఫేస్ ఎట్లా అయిపోయిందంటే నిఖిల్ది అసలు నవ్వు లేదు, తుల్లు లేదు. ఈ సోనియా అయితే నాకు నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా కనపడుతున్నాయి. నేను స్టార్టింగ్ నుంచి నేను ఎవరి స్ట్రాంగో అదే చూస్ చేసుకున్నాను, అది ఇది అని చెప్పి మూతి ఇట్లా తిప్పి నిఖిల్ దాంట్లోకి వెళ్ళింది. ఎనీవే స్ట్రాంగ్ ఉన్నా లేకపోయినా బాండ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నిఖిల్ దాంట్లోకి వెళ్తుంది. మళ్ళీ ఇవన్నీ కథలు అనిపించింది నాకైతే. అండ్ నాకు నబీల్ చెప్పాడు చూడాలి. లైక్ ఎట్లా అంటే షార్ట్ అనమాట. లిటరల్లీ ఎట్లా అంటే ఫేస్లు ఎట్లా అయిపోయినాయి అంటే వెళ్ళయి. నిఖిల్ క్లాన్లో నాకు రియల్ అనిపించారు పీపుల్. ఈ సీతా క్లాన్లో ఉన్న పీపుల్ స్పోర్టివ్గా ఉంటారు, రియల్గా అనిపిస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు, అబద్ధాలు చెప్పరు అన్నట్టు రియల్గా మాట్లాడతారు అన్నసరికి ఆబ్వియస్లీ ఉంటుంది కదా. వేరే క్లాన్ గురించి అలా చెప్పినప్పుడు గట్టిగా చెప్పాడు అనిపించింది సోనియాకి, లిటరల్లీ నబీల్ అయితే. అలా సీతా క్లాన్లోకి మన విష్ణుప్రియ నైనిక కూడా వచ్చేసింది. నైనికాని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు నిఖిల్. ఐ థింక్ నైనికాకి నిఖిల్ కూడా మంచి బాండే ఉన్నట్టుంది, లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ కైండ్ ఆఫ్ బాండ్. సో నైనికాని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు వీళ్ళు. నైనిక కూడా అటు వెళ్ళిపోయింది సీతా క్లాన్లోకి. విష్ణుప్రియ, నైనిక, ఇంకా నబీల్, ఆదిత్య అందరూ సీతా క్లాన్లోకి వచ్చేసారు. అసలు వీళ్ళు మొహాలు పాపం ఎట్లా అయిపోయినాయి అంటే పృథ్వీ ఆబ్వియస్లీ నిఖిల్ దాంట్లోకి వెళ్తాడు. లాస్ట్ క్లాన్ కూడా తన నిఖిల్ క్లానే కాబట్టి తన బ్రదర్ అనుకుంటూ తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి దాంట్లోకి వెళ్తారు. సోనియా, పృథ్వీ ఇటు వెళ్ళారు, మిగతా అంతా ఇటే. ఇంక చివరికి యష్మి కూడా వెళ్ళిపోయింది. యష్మి ఏం రీజన్ చెప్పిందంటే లైక్ నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు. ఇది క్లియర్ కట్ సోనియాకి అనమాట. ఇండైరెక్ట్గా చెప్తుంది, నేను బాండ్స్ పెట్టుకోవడానికి ఎమోషన్స్ కోసం రాలేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చాను. ఎక్కడున్నా నేను స్పోర్టివ్గానే ఆడతాను. సో నేను గేమ్ ఆడడానికి నాకు ఈ క్లాన్లో నాకు వెళ్ళాలనిపిస్తుంది, సీతా క్లాన్లోకి వెళ్తున్నాను అని చెప్పి సీతా క్లాన్లోకి వెళ్ళింది. తను కూడా సీత అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంది. సీతకు ఫుల్ ప్రౌడ్ మూమెంట్ అనమాట. లోపల ఏంటి అందరూ నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారో అన్నట్టు ఫుల్ పాజిటివ్ ఉంది సీత. తర్వాత అందరూ వచ్చేసరికి ఇంక ప్రేరణని మణికంఠ మిగిలిపోయారు. సో బిగ్ బాస్ సైడ్ ఆల్రెడీ సీతా క్లాన్ ఫుల్ అయిపోయింది కాబట్టి మీరు నిఖిల్ క్లాన్కి వెళ్ళిపోండి అని చెప్పి లాస్ట్లో ఏమన్నాడంటే మీరు కావాలంటే ఏ క్లాన్కి వెళ్తారో చెప్పండి, ఒకవేళ ఆ చీఫ్ కనుక స్వాప్ చేస్తానంటే వాళ్ళలోంచి ఎవరైనా స్వాప్ చేసి మిమ్మల్ని తీసుకుంటానంటే ఒప్పించుకోండి, పిచ్చిని చేసుకోండి అంటే మణికంఠ పాప ఎంత పెద్ద మహాభారతంలాగా నిఖిల్ క్లాన్లో నేను ఆల్రెడీ చేశాను, సో సీత నీ క్లాన్లో చేద్దాం అనుకుంటున్నాను, నీ లీడర్షిప్ చూద్దాం అనుకుంటున్నాను, అది ఇది అని అడిగిండు. పాపం సీత ఆల్రెడీ నన్ను నా అనుకుని ఉందామని వచ్చిన వాళ్ళు నేను ఎట్లా స్వాప్ చేస్తాను, నేను చేయలేను మణికంఠ, ఐఎమ్ సారీ బట్ ఐ లవ్ యూ, నెక్స్ట్ నువ్వు చీఫ్ అయినా కూడా నేను నీ దాంట్లోకి వస్తాను అది ఇది అని కవర్ చేసింది. బట్ స్వాప్ అయితే చేయలేదు. ఇంకా ప్రేరణ అయితే బిగ్ బాస్ ఏంటిది నాకు అసలు ఆప్షన్ లేకుండా చేసేసారు, లాస్ట్ వరకు ఉంచేశారు, నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను, ఇదేంటి ఇది అన్యాయం అది ఇది అనింది. అక్కడ యష్మి నిజంగానే నాకు ఆమె ఇంటెన్షన్ అర్థం కాలే. అంత కష్టపడి ఇష్టపడి కాంతారా క్లాన్లోకి వచ్చింది, అంత ఈజీగా ఎట్లా గివప్ చేసి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఆమె స్ట్రాటజీ ఏంటి లోపల ఏమైనా ఆలోచిస్తుందా, ఎవరూ పడదు అక్కడ. సోనియా అంటే నచ్చట్లేదు, మరి దేనికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. మరి లేకపోతే ప్రేరణ కాంతారా క్లాన్లోనే ఉండాలనుకుంటుంది, సో ఫ్రెండ్ ప్రేరణ కోసం సాక్రిఫైస్ చేసి వెళ్ళిందా, ఐఎమ్ ఓకే విత్ ఇట్ అనగానే సీత ఇంకేం చేస్తుంది, తనే వెళ్ళిపోవాలనుకుంటుంది కదా, సో యూ కెన్ గో అన్నట్టు పంపించేసింది. కానీ ఇక్కడ కరెక్ట్గా యష్మి ప్లాన్ ఏంటనేది నాకు అర్థం కాలే. ఎనీవే ఎక్కడున్నా తను స్పోర్టివ్గా గట్టిగా మాట్లాడి తను 100% ఇస్తుందనే నమ్ముతున్నాను. సో లెట్స్ సీ. నిఖిల్, పృథ్వీ, సోనియా ఒకవైపు, హౌస్ మేట్స్ అంతా ఒకవైపు. ఎట్లా అయిపోయిందంటే హౌస్ మేట్స్ వర్సెస్ నిఖిల్, పృథ్వీ, సోనియా అన్నట్టుంది ఈరోజైతే. లిటరల్లీ నిఖిల్ ఫేస్ మాడిపోయింది పాపం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమందిని అయితే లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు, వాళ్ళు కూడా అటు వెళ్ళిపోయేసరికి ఉంటుంది కదా లోపల ఎంతైనా. చూద్దాం క్లాన్లో ఎవరెవరు ఎట్లా ఆడతారు. సో మణికంఠ, యష్మి నిఖిల్ క్లాన్లోకి వచ్చారు కానీ అసలు ఫేస్లో నవ్వు లేదు, తుల్లు లేదు. ఆ బ్యాండ్ వేసాడు కానీ చేతికి అసలు షేక్ హ్యాండే సరిగ్గా ఇవ్వలేనట్టు అనిపించింది నాకు, సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అనిపించింది. ఆబ్వియస్లీ లోపల కోపం ఉంటుంది కదా నిఖిల్కి.
సో అట్లా బిహేవ్ చేశాడు అనిపించి. సీత అయితే సూపర్ ప్రౌడ్ ఉంది, చీఫ్గా ప్రౌడ్గా ఉంది. ఆ క్లాన్ మెంబర్స్ అందరూ, హౌస్ మేట్స్ అంతా తన్నే సెలెక్ట్ చేసుకోవడం కూడా తనకి లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా లోపల డిస్కషన్లు స్టార్ట్ అయినాయి. సోనియా గారు ప్రీతితో అంటుందన్నమాట, మీరు నా క్లాన్లో ఉన్నా మీరు నాకే ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి వాళ్ళందరూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. నేనేం చేశాను రా బాబు, మీరు నన్ను ఇష్టపడితే నేనేం చేయాలి, మీతో బాగానే ఉంటున్నారు, ఐ మీన్ లైక్ నిఖిల్ పృథ్వీతో హౌస్మేట్స్ బాగానే ఉంటున్నారు, సోనియాని ఒక్కదాన్ని అవాయిడ్ చేస్తున్నట్టు ఆమె ఫీల్ అవుతుంది అన్నట్టు కన్వే చేసింది. సో ఆమె గోల ఎప్పుడు ఉండేదే కదా. సో అట్లా అయిందనమాట. సో అంటుంది ఆ మూమెంట్లో ఆదిత్యతో అంటుంది, ఆ సీతకి ఎనీవే డెసిషన్ మేకింగ్ వెరీ పూర్ అంటుంది. ఈవిడ మరమ్మో ఈవిడ చీఫే అవ్వలేదు, ఈవిడ కథలు చెప్తుంది. అప్పుడే చీఫ్ అయ్యాక మాట్లాడదాంలే. డెసిషన్ మేకింగ్ పూర్ అంటే అవును మరి, హౌస్లో నువ్వు ఒకదానివే డెసిషన్ మేకింగ్ సూపర్ క్వీను, ఓకే, మిగతా వాళ్ళందరూ సొద్దపోసలు నీకు. ఎంత ఇలా పొడిచి పెద్ద మాట్లాడమంటే నీ తర్వాత ఎవరన్నా దించేసి నెగిటివ్ చేసేసి వాళ్ళని ఏదో ఒకటి పొల్లరికి మాట్లాడడం అంటే సోనియా నీ తర్వాతే. సర్లే, నీ ఫ్రెండ్ క్లాన్లో అయితే నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాపీయేగా, పద్మావతి హ్యాపీయేగా, ప్రతి పక్కన పెద్దోడు చిన్నోడు ఆట ఆడేసి ఈ వారం అంతా. ఇంకా యష్మి అయితే లైక్ ప్రేరణకు చెప్తుందనమాట, సో నీకున్నవన్నీ క్లియర్ చేసుకో, విష్ణుప్రియ వీళ్ళతో, నైనిక వీళ్ళతో ఉన్న క్లాషెస్ ఉంటే కానీ క్లియర్ చేసుకో, వాళ్ళ ప్లాన్లో ఉన్నావు కదా, నేను ఎనీవే ఆ ప్లాన్లో ఉన్నా కూడా నేనేం ఫ్రెండ్షిప్స్ అలా ఏం లేదు, నేను నా ఆట నేను ఆడతా అది ఇది అంటే నబీల్ వీళ్ళందరూ అంటున్నారు, యష్మి అక్కడ ఉన్న ఫుల్ వాయిస్ అవుట్ చేస్తుంది అది ఇది అని ఆదిత్య వీళ్ళందరూ అంటున్నారనమాట. అక్కడున్న కరెక్ట్గానే మాట్లాడుతుంది అని. సో లెట్స్ సీ యష్మి ఆ టీంలో ఏం చేస్తుంది, అసలు ఏ మాస్టర్ మైండ్తో లోపల ఏం ఆలోచించుకుంటూ వెళ్ళిందా పిల్ల అనేది నాకైతే క్లారిటీగా లేదు. బట్ లెట్స్ సీ. అండ్ ఇంకొకటి హైలైట్ చేయాల్సిన విషయం, నాగమణి కంటే ఇదివరకే విష్ణుప్రియ లైక్ ఫెమినైన్ అన్నది నచ్చలేదు, తనకు నచ్చలేదని ఆల్రెడీ ఆ రోజు నామినేట్ చేశాడు ఫస్ట్ వీక్లోనే. ఈ పాయింట్ నచ్చినప్పుడు ఎందుకు కామెడీ చేయడం, కామెడీ చేయొచ్చు, ఫన్ ఎంతవరకు ఉండాలో ఒక బౌండరీ ఉండాలి కదా. తనకు నచ్చలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ అదే పోక్ చేసి మాట్లాడే ఎంతవరకు కరెక్టు. అక్కడ నిఖిల్ ఎత్తాడు సంథింగ్ ఏదో టాపిక్ ఎత్తాడు, పృథ్వీ యష్మి అయితే మాత్రం కామెడీగా వాడు అబ్బాయిల లెక్కలోకి రాడరా, నలుగురే ఉన్నారు అబ్బాయిలు అంటే ఎంత బాధపడతాడు మనకంట. బౌండరీస్ పెట్టుకోండి, కామన్ సెన్స్తో మాట్లాడండి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అది ఇదని మనకంటే సీరియస్ తను సీరియస్ అవడంలో అస్సలు తప్పలేదు. ఎందుకు ఊరికే అమ్మాయిలా ఉన్నావు ఫెమినైన్ ఇది అంటే ఆబ్వియస్లీ ఫీల్ అవుతాడు కదా, నామినేట్ చేస్తాడు, కోపం వస్తే నామినేట్ చేయడా. ఈ విషయంలో యష్మి పృథ్వీ నాకు నచ్చల, ఆ సోఫాలో కూర్చొని కామెడీ చేయడం మనకంట మీద అయితే నాకు అస్సలు నచ్చల. అండ్ తర్వాత టాస్క్ స్టార్ట్ అయినాయి అనమాట. బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేశాడంటే లైక్ లిమిట్లెస్ ఫన్, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్, లిమిట్లెస్ సర్ప్రైజెస్ అని చెప్పాం కదా. సో నెక్స్ట్ 2 వీక్స్లో మీకు 1 కాదు 2 కాదు 12 వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. వాళ్ళు వచ్చారంటే మీలో కొంతమంది బయటకు వచ్చేస్తారు అది అని చెప్పి చిన్నగా బెదిరించి ఏం చెప్పాడంటే ఆ 12 వైల్డ్ కార్డ్స్ రాకూడదు అంటే మీరు ఒక్కొక్క టాస్క్ విన్ అవ్వాలి, సో దట్ ఆ 12లోంచి ఒక్కొక్కటి పోతా ఉంటే మిగిలిన వైల్డ్ కార్డ్స్ ఎంతమంది ఉంటే అంతమంది వస్తారంటే అట్లా చెప్పాడు అనమాట. సో టాస్క్స్ పెట్టాడు. ఫస్ట్ టాస్క్ ఏదో బాల్ టాస్క్ ఏదో, సో దాంట్లో కాంతారా క్లాన్ చాలా బాగా ఆడారు, అంటే ఎక్కువ పడలేదు, నీట్గా ఆడేశారు అనిపించింది అందరూ. సీత సంచాలకంగా చేసింది, మిగతా 4 చాలా బాగా ఆడారు, నైనిక, ఆదిత్య, నబీల్, విష్ణుప్రియ అండ్ ప్రేరణ. ఇటుపక్క కూడా బాగానే ఆడారు కానీ కొంచెం పడిపోయిన వాళ్ళు కొంచెం లేట్ అయింది, 10 minutes టైం ఇచ్చాడు. ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ చేసినా పర్వాలేదు, 1 lakh వస్తుంది ప్లస్ 1 వైల్డ్ కార్డ్ వెళ్ళిపోతుంది అన్నట్టు అట్లా చెప్పిండు. వీళ్ళు 10 minutes టైంలో 9 minutes 47 secondsలోనే ఎప్పుడు కాంతారా క్లాన్ వేసేసారు. కానీ సీత పైన చూసుకుంటుంది కానీ కింద లైన్ చూసుకోలే, నైనిక లైన్ తొక్కింది. ఆమె పొట్టిది కదా, యాక్చువల్లీ బాల్ వేయడం కూడా చాలా కష్టం యాక్చువల్లీ, కానీ లైన్ తొక్కింది, అది చూడలా. అక్కడ ఎందుకు గొడవ జరగలేదంటే పక్క క్లాన్ ఏదన్నా కొంచెం ఇంకా ఫాస్ట్గా చేసేసి ఉంటే అప్పుడు ఈ లైన్ తొక్కింది ఏమన్నా కన్సిడరేషన్ సంచాలకు తెచ్చేదేమో. అక్కడ క్లియర్ కట్ ఓడిపోయారు కాబట్టి ఎనీవే వీళ్ళే విన్నర్స్ కాబట్టి కింద చూసుకోలేదు అనుకుంటున్నా, ఎవరు చూడలేదు అనుకుంటా, అది ఎవరు నోటీస్ చేయాలి. నేనైతే నోటీస్ చేశాను, నైనిక కొంచెం లైన్ అయితే దాటి బాల్ వేసింది అనిపించింది. ఎనీవే పాపం పొట్టిది కాబట్టి ఆ మాత్రం వేయాలన్నా కూడా కొంచెం కష్టమే. బట్ కాంతారా బాగా ఆడారు యాక్చువల్లీ క్లాన్. ఫస్ట్ టాస్క్ కాంతారా క్లాన్ విన్ అయ్యారు. అండ్ ఓడిపోయారు కదా, సరదాగా నబీల్ అంటున్నాడు, నాగమణి కంటే ఏడిపిస్తున్నాడు అనమాట. ఓడిపోయావు కదా నాగమణి కంట, ఎట్లుంది మామ ఫీల్ అది ఇది అంటే నాగమణి కంట సర్లే ఏదో మీకు ఒక్క గేమే కదా అని మీకు వదిలేసాం, విన్ అవుతారని, అన్నీ మేమే విన్ అవుతాం కదా అది ఇది అన్నట్టు సర్కాస్టిక్గా అన్నాడు. అక్కడ చిన్నగా ఫన్ జరిగింది. అయితే డ్రాగన్ రూమ్లోకి నేను చీఫ్ అయ్యే వస్తాను, ఇలా క్లాన్లో మెంబర్స్గా మీలా నేను ఎంటర్ అవ్వను అన్నట్టు అట్లా మాట్లాడుతున్నాను నాగమణి కంట. సో మంచిగా అనిపించింది, అది ఫన్ చేసుకున్నారు జస్ట్ అంతే.
అట్లా నెక్స్ట్ టాస్క్ అబ్బా ఫుడ్ టాస్క్ బాహుబలి తాలిలాగా మహాతాలి ఒకటి ఇచ్చారు. దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారని అడిగితే నబీల్ వచ్చాడు, ఇటు నుంచి సోనియా వచ్చింది. చాలా బాగా తిన్నారు ఇద్దరు. 40 మినిట్స్ అంతా ఇచ్చారు టైము. నబీల్ అండ్ సోనియా ఇద్దరు బాగానే తిన్నారు, అటు ఇటు తిరుగుతూ. సో నెక్స్ట్ మధ్యలో విష్ణుప్రియని పాప చిన్నగా ఫన్ చేసి ఆడుకున్నాడు బిగ్ బాస్. భలే అనిపించింది అసలు. ఎనీవే విష్ణుప్రియ అసలు తను ఫన్నీ ఉంటుంది, మంచి వైబ్ ఉంటుంది విష్ణుప్రియ, ఆ ఇన్నోసెన్స్ అది ఇది. సో విష్ణుప్రియ నీకు తినాలనిపిస్తుందా తాళి చూస్తుంటే అంటే అవును బిగ్ బాస్ అనింది. అయితే మీరు చూసి ఆనందించండి అనగానే బళ్ళు అనింది. అందరూ హౌస్మేట్స్ అంతా నవ్వారనమాట బిగ్ బాస్ వేసిన జోక్కి. సో బిగ్ బాస్ మంచి మూడ్లో ఉన్నాడని అనిపించింది అందరికీ. సో అట్లా తిని లాస్ట్లో ఇంకొకరిని కూడా తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోండి అంటే ఇటు నుంచి ఆదిత్య వచ్చాడు, ఇటు నుంచి యష్మి వచ్చింది. యష్మి ఏదో కూరుకుని ట్రై చేసింది కానీ పని అవలే, ఇద్దరు ఓడిపోయారు. ఇచ్చిన 40 మినిట్స్లో అక్కడ తాళి కంప్లీట్ అవ్వాలా యాక్చువల్లీ. సో ఓడిపోయారు. సో వైల్డ్ కార్డ్ ఇంకా అది ఆ ప్లేస్లో ఇంకేం పెట్టలేదు యాక్చువల్లీ. ఒక టాస్కే విన్ అయినట్టు. ఈరోజు 2 టాస్క్లే జరిగినాయి, ఒక టాస్క్ విన్ అయినట్టు అనమాట. లాస్ట్లో పాపం బిగ్ బాస్ ఏమనుకున్నాడు, మిగతా వాళ్ళందరికీ జాలేసినట్టు చూసి మీరు కూడా వెళ్ళి కావాలంటే తినండి అనగానే విష్ణుప్రియ గబాల్ని ప్లేట్ దగ్గరికి వెళ్ళి చికెన్ తీసుకుని తినింది. మిగతా వాళ్ళు కూడా తిన్నట్టున్నారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఈ రోజుకైతే. అండ్ మధ్యలో ఇంకొకటి ఫస్ట్ టాస్క్ అయిపోయిన వెంటనే లైక్ మీరు ఓడిపోయారు కదా నిఖిల్, మీరు దీనికి మూల్యం చెల్లించాలి, మీ దాంట్లోంచి ఒకరిని అనర్హుల్ని బయటికి తీసేయాలనగానే పాప అందరూ ఆబ్వియస్లీ మణికంఠ మీద పడిపోతాను, ఫిజికల్లీ వీక్ అనో ఇదే. ఇంకేం చేస్తాను, నలుగురు కూర్చొని డిస్కషన్ పెట్టుకోగానే యష్మి వెంటనే మనీ పేరు చెప్పేసింది, సోనియా కూడా మనీ పేరే చెప్పేసింది. మనీ ఆబ్వియస్లీ ఒప్పుకోడు కదా, తన సైడ్ని తను డిఫెండ్ చేసుకుని లైక్ ఎందుకు అట్లా ఎందుకు చెప్తారు, నేను ఏం బాగాలేదు చెప్పండి సోనియా, నీకంటే నేను ఏ గేమ్ బాగాలేదు చెప్పు అది ఇది అంటే ఇంకా మొత్తం మీద తను ఏదోలో ఒప్పించారు. పాప ఇంకెలా ఒప్పుకున్నాడో తెలియదు, మనకు అంతా చూపించలేదు కానీ సర్లే నేను పక్కకుంటాను, సాక్రిఫైస్ చేస్తాను అన్నట్టు వెళ్ళిపోయాడు. ఆబ్వియస్లీ పక్క వెళ్ళిపోతే ఇంక ఈ వీక్ అంతా మరి గేమ్ ఉండదు అనుకుంటా. సో ఆబ్వియస్లీ నాగార్జున తిడతాడని కూడా ఫీల్ అవుతున్నాడు నాగమణికంట. బట్ చేసేది ఏం లేదు, అక్కడ బిగ్ బాస్ అట్లనే చెప్పాడు ఒకరిని తీసేయమని. సో ఆబ్వియస్లీ నాగమణికంట తీసి పడేశారు. కానీ నిఖిల్ అంటున్నాడు నాకు ఆప్షన్ ఇస్తే కనుక నేను యష్మిని కూడా చెప్దాం అనుకున్నాను లైక్ అని అంటున్నాడు సోనియాతో. కానీ అప్పటికే మీరు యష్మి వీళ్ళందరూ నాగమణికంట అని చెప్పేయడంతో, పృథ్వీలందరూ నాగమణికంట కొట్టేయడంతో ఇంక తీసేసాము, లేకపోతే నేను యష్మి అని కూడా చెప్పేదాన్ని అన్నట్టు ఏదో చెప్పాడు. ప్లస్ నిఖిల్, పృథ్వీ, సోనియా మాట్లాడుకుంటారు మన ముగ్గురులో జరిగే విషయాలు ఎవరికి తెలియకూడదు. లైక్ ఇప్పుడు మన ముగ్గురు టీంలో యష్మి అండ్ మణికంఠ ఉన్నా కూడా వాళ్ళు మనకి యాంటీయే, సో స్పై చేస్తూ ఉంటారు. సో మనకి లూప్ హోల్స్ ఎతికి మన మీద గొడవ పడడానికే వస్తారు తప్ప ఏదో టీంలో ఉన్నారంతే, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళిద్దరితో, మన ముగ్గురుమే ఒక టీం అన్నట్టు ఎవరికి ఏం చెప్పొద్దు అన్నట్టు నిఖిల్ చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నడిపిస్తాడనేది చూడాలి. ప్రస్తుతానికైతే నార్మల్గా గేమ్ అయితే అట్లా ఆడుతున్నారు. అండ్ స్టార్టింగ్లో ఐ ఫర్గట్ టు సే దిస్, లైక్ సోనియా, పృథ్వీ అండ్ మణికంఠ బెడ్రూమ్లోకి వచ్చి సరదాగా ఫన్ చేసుకుంటున్నారు. లైక్ నీకు సీన్ ఇస్తాను, యాక్ట్ చేసి చూపించాను సోనియా అడిగినట్టుంది. ఆ సీన్లో ఏంటంటే నాగమణికంఠకి నీ కూతురు నీ దగ్గర రావట్లేదు, నువ్వు ఏం చేసి ఏం మాట్లాడి ఒప్పించి నీ కూతురిని నీ దగ్గర రప్పిస్తావు అని ఒక సీన్ ఇచ్చింది. దాంట్లో నాగమణికంఠ చాలా బాగా చేశాడు అనిపించింది నాకైతే. ఈవెన్ వాళ్ళు జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే కదా, జస్ట్ రీల్స్ చేస్తూ అట్లనే కదా, కానీ ఎక్స్ప్రెషన్స్ అబ్బాయి కళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో వామ్మో నిజంగా బాగా చేశాడు అనిపించింది నాగమణికంఠ. ఆ ఇచ్చిన క్విక్ టైంలో కంటెంట్ బాగానే ఇచ్చాడు అనిపించింది. ఏడ్చాడు కూడా, ఏడ్ చేసి ఎంత పని చేశాడు. సోనియా అక్కడ కూడా చూడాలి, ఏడుపు రాకూడదంట. సో అదొకటి బాగా అనిపించింది. సో ఓవరాల్గా మ్యాటర్ ఏంటంటే హౌస్ మేట్స్ వర్సెస్ నిఖిల్, పృథ్వీ, సోనియా గేమ్ అయితే ఆన్ అయిపోయింది. ఇంకా ఈ వీక్ టాస్క్లు ఏం జరుగుతాయి, ఎట్లా ఆడతారు, ఎట్లా కొట్టుకుని చేస్తారు వీళ్ళంతా, అసలు ఏంది లోపల రాజకీయం అనేది తెలియాలి. ఇంకా యష్మి, నాగమణికంఠ అయితే ఈ క్లాన్లో ఉన్నారు, బట్ మనసంతా మాత్రం కాంతార క్లాన్లోనే ఉంది వాళ్ళకి. లెట్స్ సీత ఎట్లా హ్యాండిల్ చేస్తుంది చీఫ్గా. సో యా ఇంకా 2 days ఉంది కాబట్టి థర్స్డే అండ్ ఫ్రైడే చూద్దాం బాడతారో లేదు. అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తున్నారు నెక్స్ట్ వీక్ అంట, October 5th ఆర్ సంథింగ్, మీన్స్ నెక్స్ట్ సాటర్డే అనుకుంటే, ఈ సాటర్డే కాకుండా పై సాటర్డే. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి, ముక్కు అవినాష్, శోభా శెట్టి, ఇంకా టేస్టీ తేజ, హరితేజ, ఏమో ఇవన్నీ అంతవరకు కరెక్టో తెలియదు కానీ అవినాష్ అయితే పక్కా అంట. ఎంటర్టైనర్ ఇస్ కమింగ్ జబర్దస్త్ నుండి, జబర్దస్త్ అవినాష్. సో యా దట్స్ ఇట్. మీన్ వైల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఎవరి టాస్క్లు బాగానే ఆడారనిపించింది నాకు అందరూ. ఎనీవే ఒక టాస్క్ కాంతారా క్లాన్ విన్ అయింది, 2వ టాస్క్ ఇద్దరు ఆడలేదు కాబట్టి, బట్ బెస్ట్ ట్రై ఇచ్చారు. అది తిండి ఆబ్వియస్లీ, అంతకంటే ఏం తినేస్తాం చెప్పండి. అక్కడ ఆదిత్య అంటున్నాడు ఇంకో 2 hours కావాలి బిగ్ బాస్ అంటే, ఆయనకి తెల్లార్లు ఇస్తారు తినడానికి. టాస్క్ అంటే ఏంటి, లిమిటెడ్ టైం ఉంటుంది, నువ్వు తెల్లార్లు ఇస్తే అందరూ తింటారు, నేను తింటా వచ్చి. అట్లా కాదు కదా ఆదిత్య గారు, ఇచ్చిన టైంలో తినాలి కదా మరి.
సో అదనమాట జోక్స్ అపార్ట్. యా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. సీ యూ టుమారో అండ్ స్టే ట్యూన్ టు డైలీ రివ్యూస్. సైనింగ్ ఆఫ్.